హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు మేము కర్నూలు జోగులాంబకి చూసేకి వెళ్ళామండి. అది చూపించబోతున్నాను. ఇది టెంపుల్ అండి. ఇది మెయిన్ టెంపుల్. అక్కడ పైన ఇటు సైడ్ ఉండేటివి, రైట్ సైడ్ ఉండేటివి ఓల్డ్ టెంపుల్స్ అండి. ఇలా ఉంది సరౌండింగ్స్ అంతా. అక్కడ నది కూడా ఉందండి. వాటర్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ పొలాలు కూడా చాలా బాగా పండినాయండి. ఇక్కడ పైన స్టెప్స్ ఎక్కి పోవాలి వాటర్ చూసేకి. అక్కడ పైన నుంచి ఇలా వీడియో తీసుంటే ఇలా ఉందండి. ఇక్కడ గోశాల ఉందండి సైడ్కి. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చండి టెంపుల్కి, అమ్మవారి టెంపుల్కి. ఇక్కడ శివలింగాలు ఉన్నాయండి ఈ గుళ్ళలో. ఇలా ఉన్నాయి శివలింగాలు. ఇవి ఓల్డ్ వంట అండి టెంపుల్స్. అక్కడ ముందర కట్టిండేది కొత్తది. అమ్మవారండి జోగులాంబ. తర్వాత మేము హైదరాబాద్ దగ్గర యాదాద్రికి వెళ్ళామండి. హైదరాబాద్లో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో రోడ్లు. రోడ్డుకి రెండు పక్కల ఫుల్ చెట్లండి. చెట్లకి పూలు కూడా ఉన్నాయండి ఫుల్గా. మొత్తానికైతే బాగా కలర్ఫుల్గా ఉంటుందండి. అక్కడ ఏవో టెంపుల్స్ కనిపిస్తుంటే తీస్తున్నానండి వీడియో. యాదాద్రి దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఇలా డెకరేషన్ చేశారు చెట్లతో. సురేంద్రపురి కూడా ఇక్కడ దగ్గరగా ఉందండి, కానీ మేము వెళ్ళలేదు. యాక్చువల్గా మేము ఒక ఫంక్షన్ కని వచ్చాము హైదరాబాద్కి. ఇవి రెండు కవర్ చేశాము. యాదాద్రి, జోగులాంబ. జోగులాంబ వచ్చేసి 5వ శక్తిపీఠం అంట అండి. అదే అండి ఎదురుగా కనిపించేదే గుడి. పైకి ఎక్కి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి.
మేము గుడివే రూమ్స్ తీసుకొని ఉన్నామండి. అక్కడ స్టే చేసాము 1 డే నైట్కి. ఇది ఎంట్రన్స్ అండి గుడికి. ఈ గోపురం కనిపిస్తుంది కదా, అక్కడే ఎంట్రన్స్ అండి. ఇది ఆటోలో నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ అండి. నడుచుకుంటూ అయితే ఇందాక చూపించాను కదా, అది ఎంట్రన్స్. ఇది మార్నింగ్ అండి. మేము నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాము, ఆటోలో వచ్చాము పైకి. మార్నింగే అర్చన టికెట్ తీసుకొని మేము వెళ్ళామండి. దగ్గరికి పంపించారు దేవుణ్ణి చూసేకి మమ్మల్ని. ఇలా పెద్దగా ఉన్నాయండి గోపురాలు. లోపల దశావతారాలు కూడా చెక్కారండి. గుడి లోపల చెక్కారు. ఎగ్జిట్ అవుతాం కదా, అక్కడ చాలా బాగా చెక్కారండి శిలలు. కోతులు అయితే చాలా భయంకరంగా ఉన్నాయండి ఇక్కడ. ముందు రోజు మేము నడుచుకుంటా స్టెప్స్ మీద వచ్చినప్పుడు ఫుల్ అక్కడ మనుషుల కన్నా కోతులే ఎక్కువ ఉన్నాయండి. జస్సు దక్షు అయితే ఫుల్ భయపడ్డారండి. లక్ష్మీ నరసింహస్వామి అండి. గుళ్ళోకి లోపలికి ఎంటర్ అవుతూనే ప్రహ్లాదుడు అవన్నీ పిక్చర్స్ పెద్ద పెద్దగా వేశారండి. చాలా బాగా శిలలు చెక్కారు. అంతా మొత్తం గోల్డెన్ కలర్లో వేశారండి. లైట్లు కూడా ఆ కలర్లోనే ఉన్నాయి. అంటే ఎల్లోయిష్ షేడ్ కలర్ వస్తాయి కదండి లైట్లు, అవి వేశారు లోపల. అది కార్తీక మాసం కదండి, ఇలా దీపాలు ముట్టించేకి ఇలా పక్కన పెట్టారు. ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉందండి కింద పక్కన. శివుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి అందుకున్నారండి ఇక్కడ ఈ గుడిలో. దర్శనం అయిన తర్వాత ఇలా నడుచుకుంటూ కిందికి వచ్చామండి మేము. వర్షము ఎండకి ఇబ్బంది పడకూడదని ఇలా వేశారండి. ఇది క్యూ కాంప్లెక్స్ అనమాట. ఇక్కడ లోపల నుంచి ఎంటర్ అయితే ఈవినింగ్ అయితే ఇలా క్యూ కాంప్లెక్స్లో వెళ్ళాము మేము. ఎంటర్ అయ్యి ఇది బస్ స్టాండ్ అండి. ఇక్కడికి బస్సులు వస్తాయన్నమాట. అక్కడే మేము టిఫిన్ చేసేసాము. ఇది ఆటోలు వచ్చేకి, వెహికల్స్ అన్నీ వచ్చేకి ఇది ఎంట్రన్స్ అండి. అక్కడి నుంచి మేము నడుచుకొని వెళ్తున్నాము కిందికి. ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దామని. ఇలా సైడ్కి ఫుట్పాత్ వదిలారండి. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. వెహికల్స్ అయితే వేరే దారండి, అక్కడ పక్కన ఉంది కదా అదనమాట. ఆటోలకి మాత్రమే ఈ దారి, వెహికల్స్కి బస్సెస్కి వేరే దారి అనమాట. పిల్లలు ఫోటో దిగడానికి ఎన్ని పాటలు. తర్వాత ఇక్కడ దిగామండి. దిగేసిన తర్వాత ఇక్కడ గ్రీనరీగా ఉంది, పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ.
దక్షుకి ఇలా నడిచేది ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడండి. ఇలా ఉందండి మొత్తము అంతా. కొండపైన ఉన్నారు కదా స్వామివారు, పైనుంచి నెమ్ములాగా వస్తుందండి కిందికి. ఇది హైదరాబాద్ న్యూ సెక్రటేరియట్ అండి, కొత్త బిల్డింగ్ కట్టారు కదా అది అన్నమాట. పాతది తీసేసి కొత్తది కట్టారు కదండి, అదే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.